భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్స్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి టీమిండియా మూడోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమిండియాతో మాట్లాడుతూ భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న సూర్య అంతటితో సంతృప్తి చెందడం లేదు. మా ప్రయాణం ఇక్కడితో ఆగదు. మా తదుపరి లక్ష్యం 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం. భారత త్రివర్ణ పతకాన్ని ఒలింపిక్ వేదికపై ఎగరవేయడం కంటే గర్వకారణం మరొకటి ఉండదు అని ఆయన పేర్కొన్నాడు. ఒలింపిక్స్ లో క్రికెట్ ఉండదు కదా అని చాలా మందికి సందేహం రావచ్చు. కానీ 1900 సంవత్సరం తరువాత మళ్లీ 128 ఏళ్లకు క్రికెట్ ను ఒలింపిక్ క్రీడల్లో చేర్చారు. 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్ వేదికగా జరిగే ఈ క్రీడల్లో టీ20 ఫార్మాట్ లో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. సూర్య నాయకత్వంలోని టీమిండియా ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం మానసికంగా సిద్ధమవుతోందని ఆయన మాటలను బట్టి చూస్తేనే అర్థమవుతోంది. సూర్యకుమార్ యాదవ్ కేవలం ఒలింపిక్స్ వైపే కాదు, అదే ఏడాది జరిగే మరో టీ20 ప్రపంచ కప్ పై కూడా కన్నేశారు. 2028 సంవత్సరం మాకు చాలా కీలకం. ఒకవైపు ఒలింపిక్ గోల్డ్ మెడల్, మరోవైపు టీ20 వరల్డ్ కప్. ఈ రెండింటిని గెలవడమే మా టీం మిషన్ అని సూర్య ధీమా వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన సూర్య అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నారు. జట్టులో ఆటగాళ్ల మధ్య ఉన్న అనుబంధమే మా విజయ రహస్యం. ఎవరైనా ఫామ్ లో లేకపోతే వారితో సమయం గడపడం, కలిసి డిన్నర్ కు వెళ్లడం వంటివి చేస్తాను. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే నా బాధ్యత అని తన కెప్టెన్సీ శైలిని వివరించాడు. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్య 2028 వరకు ఫిట్నెస్ తో ఉండి భారత జట్టును ఒలింపిక్ వేదికపై నడిపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఒలింపిక్ గోల్డ్ కలలతో ఉత్సాహంగా ఉన్నారు. 2028 ఒలింపిక్స్ లో భారత జట్టు విజయావకాశాలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.